చంద్రబాబు నాయుడు గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ పేపర్ ప్రకటనలో మాత్రం ధాన్యం మొత్తం కూడా రైతు దగ్గర గింజ లేకుండా మొత్తం కొనేస్తా ఉన్నాం, వెంటనే డబ్బులు బ్యాంక్ అకౌంట్లు పడిపోతా ఉన్నాయని చెప్పేసి ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తూ ఉన్నారు. వాస్తవ రూపంకి వచ్చేటప్పటికి ఏంటంటే డబ్బులు పట్టమాట వాస్తవం అయినా ధాన్యం దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనే దాంట్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది చెప్పేసి స్పష్టంగా మనకు అనిపిస్తూ ఉంది. వాస్తవంగా మొన్న మోంతా తుఫాను కానీ, నిన్న తుఫాను వచ్చిన ప్రభావం కానీ, ఆగస్టులో కురిసిన వర్షాల ప్రభావం వల్ల కానీ మొత్తం ఏంటంటే ధాన్యం దిగుబడి తగ్గింది. దాంతోపాటు తుఫాను, ఆకాశం మేఘావృతం అయిన కారణంగా ఏంటంటే వెంటనే కోసేసుకోవాలని చెప్పేసి దాని మీద యంత్రాలకు ఏంటంటే గంటకి 2000, 1800 ఉండే యంత్రాలు 3000, 3200 ఇచ్చేసి ఏంటంటే అదనంగా 2 గంటలు 3 గంటలకు కోయించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఒక పక్కన దిగుబడి తగ్గటం, మరో పక్కన యంత్రాల యొక్క ధరలు పెరగటం, ఖర్చులు పెరగటం, మరొక పక్కన 1280, 1300లకు అమ్ముకుంటే 1792 రూపాయలు కొనాల్సిన ప్రభుత్వం ఇవాళ ఏంటంటే ప్రైవేటు వ్యాపారస్తులు 1200, 1300, ఇవాళ 1400 కొంటా ఉన్న పరిస్థితులు ఏంటంటే ఒక్కొక్క రైతు ఒక బస్తాకి 500, 400 రూపాయలు నష్టపోతున్న పరిస్థితుల్లో అయ్యో 10,000 రూపాయలు నష్టపోతుంది. ఏతావాత ఏంటంటే 25,000 రూపాయలు రైతు ఇవాళ స్పష్టంగా ఖరీఫ్ సీజన్ నష్టపోతా ఉన్నాడని చెప్పేసి స్పష్టంగా కళ్ళకి క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన ఎవరికైనా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏమన్నా 17% తేమ ఉంటేనే మేము తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మరో పక్కన కేంద్ర ప్రభుత్వానికి 22-23% కేటాయింపులు మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు రాసిన దాని మినహాయింపు కోసం పట్టుపట్టి ఆ 22-23% ఒప్పందం చేసుకొని ఏంటంటే రైతుల దగ్గర కొనే పరిస్థితి ఉంటే ఈ యొక్క దారుణం ఇవాళ రైతులు ఈ విధంగా నష్టపోయే పరిస్థితి ఉండేది కాదు. కానీ ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేసి ఆ ప్రకారమైన ఒత్తిడి తీసుకొచ్చేసి 22-23% తేమ శాతానికి అవకాశం తీసుకోవడం విఫలమైందని చెప్పి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అయినా ప్రభుత్వం తన వంతు కృషిగా రైతులు ఆదుకోవాలని చెప్పేసి క్రమంలో ఏంటంటే వాస్తవంగా ఏంటంటే ఇది చలికాలం, మంచు విపరీతంగా పడతా ఉంది, ఈ ఎండే పరిస్థితి కనబడుతుందా. 10-12 రోజులు రైతులు ధాన్యాన్ని కళ్ళాల్లో ఆరబోసి ఎండబెట్టుకోవటం అని చెప్పేసి అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని దాచుకోవడానికి ఏంటంటే గోడౌన్స్ పరిస్థితి అంటే మన ప్రాంతంలో ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి లేదు. అందుకనే రైతులు తెగ నమ్ముకోవాల్సిన పరిస్థితులు అగమ్య గోచరంగా తప్పని పరిస్థితులు ఇవాళ 1300, 1400కు అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.